హరే కృష్ణ, నేను మీ వాణి. వచ్చిందమ్మా వయ్యారి. ఈరోజు నవరాత్రి 3వ రోజు. మా ఆయనకి స్పెషల్గా నీలోఫర్ టీ పౌడర్తోని టీ పెట్టించిన, చాలా బాగుందంట. నేనేమో లెమన్ చియాసీడ్ వాటర్ తాగేసి మిగిలిన లెమన్ తొక్కతోని ఫేస్ స్క్రబ్ చేసుకుని రైస్ రాగి జావా ప్రిపేర్ చేస్తున్నా. బయట మొత్తం ఊడ్చేసుకొని మాప్ పెట్టి ముగ్గులేసుకున్నా. ముగ్గేస్తుంటే పెద్ద ప్రాబ్లం అవుతుంది, ఆరేదాకా కనిపించట్లేదు. ఇంట్లో కూడా మొత్తం క్లీన్ చేసుకున్నా. నా గెట్ రెడీ విత్ మీ పూజా విధానం చూసేయండి. శారీ కట్టేసుకున్నా, ఈ కలర్ బ్లౌజ్ వేసుకున్నా. ఎగ్జాక్ట్ కలర్ బ్లౌజ్ నా దగ్గర లేదు, వేరే ఏది సెట్ అవ్వట్లేదు. శారీ పైన బ్లౌజ్ కలరే ఫ్లవర్స్ ఉన్నాయన్నమాట. పర్లేదు, ఇట్స్ ఓకే. మరి అంత కూడా మిస్ మ్యాచ్ అవ్వట్లేదు. ఇప్పుడు వితౌట్ ఎనీ లేట్ తొందర రెడీ అవ్వాలి. పౌడర్ వేసుకుంటున్నా. పాండ్స్ బేబీ పింక్ పౌడర్ ఉంటుంది కదా, అదే ఉంది. ఇప్పుడు అదే పెట్టేసుకుంటున్నా. ఫేస్ పైన పిగ్మెంటేషన్ ఉంది నాకు, బట్ ఐఎమ్ కంఫర్టబుల్. ఐ డోంట్ వాంట్ టు హైడ్. ఇప్పుడు ఐబ్రో పెన్సిల్ చిన్నగా లాస్ట్ అయిపోయింది, కొంచెమే ఉంది, దాన్నే మేనేజ్ చేస్తున్నా. నెక్స్ట్ ఈ బుడ్డి అనేది లిప్ బామ్. సో నెక్స్ట్ లిప్ లైనర్. ఇప్పుడు లిప్స్టిక్. ఇది రీకోడ్ బ్రాండ్, షేడ్ వచ్చేసి 12, లైట్గా జస్ట్. ఇప్పుడు బొట్టు. నా దగ్గర బ్లాక్ బీడ్ కలెక్షన్ ఉందన్న కదా, సో డైలీ డిఫరెంట్ వేసుకున్నా అన్న కదా. ఈరోజు ఇది వేసుకుంటున్నా, దీనిపైన బాగా కనిపిస్తుందని. దీంట్లో ఎక్కువ బ్లాక్ బీడ్స్ ఉన్నాయి. ఇయర్ రింగ్స్లో ఈ టాప్స్ వేసుకుందాం అనుకుంటున్నా. ఈ శారీకి కొంచెం సెట్ అయిపోతుంది. బాగున్నాయి కదా ఇయర్ రింగ్స్, నల్ల పూసలు, శారీ కలర్. నేను రెడీ అవ్వకన్నా ముందు, రెడీ అయిన తర్వాత ఫేస్ ఎక్కువ బ్రైట్గా కనిపిస్తుంది, ఎందుకంటే శారీ కలర్ రిఫ్లెక్షన్ ఫేస్ పైన. ఎట్లున్నా బ్యాంగిల్స్ మర్చిపోయినా. రెడ్ కలర్ శారీకి గ్రీన్ కలర్ బ్యాంగిల్స్ పేరప్ చేసిన. కాంట్రాస్ట్ కలర్స్ బాగుంటాయి. సింధూర్ మర్చిపోయిన ఈరోజు. అమ్మవారికి ఏదైనా పాయసం చేయాలని పెసరపప్పు బియ్యం వేసి పాయసం చేసిన. మన ఆవు పేడతోని ధూపం వేసి దీపాలు పెట్టి హారతి ఇచ్చి మంచిగా మొక్కుకున్న అందరి కోసం, ప్రకృతిని అందరు గౌరవించాలని. ఈరోజు నవరాత్రుల్లో 3వ రోజు. అమ్మవారు చంద్రఘంటాదేవి. అమ్మవారి గురించి కొన్ని విషయాలు. చంద్రఘంటాదేవి నవరాత్రుల్లో 3వ రోజున పూజిస్తారు. ఒక పురాణ కథ ప్రకారం పరమశివుడు పార్వతీమాతని పెళ్లి చేసుకోవడానికి భయానకమైన రూపంలో వస్తాడు. ఆ రూపం చూసి పార్వతీదేవి మూర్ఛపోతుంది. ఆ సమయంలో పరిస్థితిని శాంతింపజేయడానికి పార్వతీదేవి స్వయంగా అందమైన చంద్రఘంట రూపం ధరిస్తుంది. ఆమె శాంతమైన సౌందర్యాన్ని చూసి పరమశివుడు కూడా కళ్యాణకరమైన ఆకర్షణీయమైన రూపాన్ని స్వీకరించగా వారి వివాహం సాఫల్యంగా శుభంగా జరిగింది. అమ్మవారి వాహనం. అమ్మవారు పులి లేదా సింహం పైన అధిరోహించి ఉంటుంది. అమ్మవారి రూపం యొక్క వివరణ. చంద్రఘంటాదేవి 8 చేతులతో ఉంటుంది. ఒక చేతిలో త్రిశూలం, ఒక దానిలో గద, ఒక చేతిలో ధనుర్బాణాలు, మరో చేతిలో ఖడ్గం, ఇంకో చేతిలో కమండలం ఉంటాయి. కుడి హస్తం మాత్రం అభయ ముద్రతో ఉంటుంది. అమ్మవారి ప్రాముఖ్యత అంటే మనం అమ్మవారిని పూజిస్తే మనకు వచ్చే పవర్ ఆర్ సక్సెస్. అమ్మవారి ప్రాముఖ్యత అంటే అమ్మవారిని పూజిస్తే మనకొచ్చే పవర్ ఆర్ సక్సెస్. చంద్రఘంటాదేవి రూపం భక్తులకు ధైర్యాన్ని, శాంతిని ఇస్తుంది. ఆమె అనుగ్రహం వల్ల భక్తుల పాపాలు తొలగిపోతాయి. ఆమె పార్వతీదేవి యొక్క వివాహ రూపం అని భావిస్తారు. అమ్మవారి స్తోత్ర మంత్రం. యా దేవి సర్వభూతేషు మా చంద్రఘంటారూపేణ సంస్థిత నమస్తస్యే 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 నమో నమః. ఏమైనా తప్పులుంటే క్షమించండి. అమ్మవారి అనుగ్రహం వల్ల నేను ఫస్ట్ డేకి కంపేర్ చేస్తే 3rd డేకి చాలా వరకు పనులు మేనేజ్ చేసుకొని తొందరగా కంప్లీట్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నా. నా ఇష్టాన్ని, కష్టాన్ని ఆశీర్వదించాలనుకుంటే ఈ వీడియో ఎట్లా అనిపించిందో కమెంట్లో చెప్పండి. ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకుంటే నేను అప్లోడ్ చేసే నెక్స్ట్ వీడియో ఆర్ షార్ట్ మీ వరకు వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.